కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులకే పేదల కష్టాలు తెలుస్తాయని చిత్తూరు జిల్లా తంబళపల్లి ఉమ్మడి టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి 5 ఏళ్ల పాటు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాల కంటే బ్రిటిష్ పాలనే 1000 రెట్లు మేలన్నారు. తెల్లవారిని దేశం నుంచి ఎలా తరిమి కొట్టామో తంబళపల్లి నుంచి పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా అలాగే తరిమి కొడతామంటున్న టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డితో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తంబళపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దాసరిపల్లి జయచంద్రారెడ్డి కేవలం ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తగా వచ్చినటువంటి ఆయనకు ఈసారి కొత్తగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు. అలాంటి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ద్వారకనాథ్ రెడ్డి ఆయన పైన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా ఆయన 6 మండలాల్లో కూడా విస్తృతంగా అన్ని నాయకులను సమావేశం చేసుకుంటూ ఇక్కడ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి జయచంద్రారెడ్డి గారు చెప్పండి, మరి ఈవేళ మీరు రాజకీయ కుటుంబానికి సంబంధించి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఒక సామాన్య వ్యక్తిగా మీరు రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలాంటి వ్యక్తి మరి పెద్దిరెడ్డి ఫ్యామిలీని మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు, ఏంటి ప్రజల నుంచి ఎట్లా రియాక్షన్ ఉంది, మరి గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలతో మీరు ముందుకెళ్తున్నారు నియోజకవర్గంలో? సామాన్య ఫ్యామిలీ నుంచి వచ్చినాము అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సామాన్య ఫ్యామిలీనే. ఆయన చదువుకొని ఆయన కూడా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినాడు. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సామాన్య ఫ్యామిలీనే. ఏదైనా కూడా సామాన్య ఫ్యామిలీకి వచ్చిన వాడికే కష్ట నష్టాలు తెలుస్తాయి, ప్రజలు అనేది కాదు. మామూలుగా మేము చెప్పులు లేకుండా నడుచుకొని పోయి చదువుకున్నాం కాబట్టి ఆ నడక విలువ తెలుస్తుంది, ప్రజల కష్టాలు తెలుస్తాయి, ఎండ ఏమనేది తెలుస్తుంది, వాన ఏమనేది తెలుస్తుంది, ఆకలి తెలుస్తుంది, దప్పిక తెలుస్తుంది. ఇవన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయాలనే ఒక ప్రణాళిక అనేది కూడా మాకు ఉంటుంది. ఆ ప్రణాళికతోనే ముందుకు వచ్చినాం. దాన్నే మా అధినాయకులు కూడా ఏ రాజకీయము అనుభవం లేకపోయినా కూడా ఒక ముందస్తు ప్రణాళిక ఉందన్న ఒక నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటాం. ప్రశాంతంగా ఉన్న తంబళపల్లిని అలజడిగా, అంటే ఎట్లా అంటే ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎట్లా భయపడుతున్నారు, వాడు గుర్రాలు వస్తానో వీడు ఏం చేస్తాడో, ఎవరిని ఎత్తుకొని పోతాడో, ఎవరింట్లో దూరి డబ్బులు ఎత్తపోతాడో, ఎవరింట్లో దూరి బంగారు ఎత్తపోతాడో అన్నది ఎట్లా భయపడినారో ఈరోజు మా పరిస్థితి కూడా తంబళపల్లిలో ఉన్న వాళ్ళది అదే పరిస్థితి ఉంది. దీనికి నేను మా వాళ్ళకి ఇస్తున్న భరోసా, నేను ఇక్కడ ఉండేవాడిని, లోకల్గా మీ బిడ్డని, మీ ఇంటి ముందు ఉండేవాడిని. ఖచ్చితంగా ఇట్లాంటి దోపిడీ వాళ్ళని అందరినీ తరిమి కొడదాం, మీకు అండగా నేను ఉంటానని చెప్పి ఒక భరోసా ఇస్తాను. ఎవరైతే తంబళపల్లి నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త అయినప్పుడు కూడా ఆయన పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తంబళపల్లి నియోజకవర్గం.